హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు సిరీస్ ఎర్త్ గార్డెనింగ్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి సాయిల్ మిక్స్ చేయటం. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 8 months అవుతుంది. ఇంతవరకు నేను మా చేలో ఉన్న మట్టితోనే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. యూట్యూబ్లో వీడియో చూసి కిచెన్ కంపోస్ట్ కూడా తయారు చేశానండి. 6 months తయారు చేసి మా చిన్ని రేకుల చెట్టు దగ్గర కొంత ప్లేస్ ఉంటే దాని కింద వేసేసి మట్టి వేసేసి కొన్ని పాదులు పెట్టానండి. కానీ టబ్స్ మిగిలిపోయాయి. దానిలో ఎలా అని ఆలోచించాను. కిచెన్ కంపోస్ట్ చేస్తుంటే వేడవుతుంది, అలా కాదని చెప్పి మా బాబాయ్ వాళ్ళకి ఆవులు ఉంటే ఆవు ఎరువు, దానిలో ట్రైకోడర్మా విరిడి, కొంచెం కోకోపీట్ తక్కువగా వేశాను. వర్షానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి వేళ్ళు కుళ్ళిపోతాయని సాయిల్ మిక్స్ చేశానండి. ఇలా మిక్స్ చేశాను. వేపపిండి కూడా వేశాను. దానిలో ఇంకా బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, తర్వాత మెటరైజం కూడా కలపమని చెప్పారు యూట్యూబ్ సీనియర్స్. కాకపోతే అవి నా దగ్గర అవైలబుల్గా లేవని చెప్పి నేను ఇలా నాకు నచ్చినట్లుగా సాయిల్ మాత్రం చాలా ఫెర్టైల్డ్గా ఉండేటట్టు తయారు చేసుకున్నానండి. నాకు నేనే కలుపుకున్నాను. ఇంతవరకు మా హస్బెండ్ సాయిల్ మిక్స్ చేసేవారు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనే దగ్గరుండి ఇసుక కూడా వేసానండి. ఇసుక అయితే కొంచెం రూట్స్కి ఈజీగా వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి అని చెప్పి వేసానండి. తర్వాత ఈ పుదీనా ఒకటి నాటానండి. ఈ పుదీనా పెంచడంలో నేను ఇంతవరకు 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఒకసారి పెంచాను, కానీ అది చక్కగా బతికింది. తర్వాత ఏమైందో తెలియదు, చనిపోయిందండి. కుళ్ళిపోయింది కదా అని చెప్పి ఇలా పెట్టానండి. ఇలా నాటుకుంటూ వచ్చాను. ఈ సాయిల్ కనుక సక్సెస్ అయితే ఇక నుంచి నేను ఇలాగే సాయిల్ మిక్స్ చేసుకుంటానండి. ఇంకా బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, మెటరైజం అనేది శిలీంద్ర నాశిని అని చెప్పారండి. ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ కూడా చాలా మంచివండి. నా దగ్గర ట్రైకోడర్మా ఒకటే ఉంది, వేపపిండి అదొక్కటే ఉందండి. ఇంకా నేను అవేమీ వేయలేదన్నమాట, అవైలబుల్గా లేవు కాబట్టి టబ్స్లో పెట్టానండి. నా దగ్గర కొంచెం అల్లం కూడా ఉందండి. అల్లం పెంచడంలో కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఆ అల్లాన్ని ఈసారి ఇలా కాదని చెప్పి ఇసుకలో పెట్టానండి. ఆ బల్బ్స్కి కొంచెం మొగ్గల్లాగా వేర్లు వచ్చాయండి. ఈ సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా నాటిన తర్వాత వేరొక టబ్లో ఇలా సాయిల్ వేసి నేను అల్లాన్ని కూడా నాటుకున్నానండి. ఇది కనుక సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆవు ఎరువు గేదె ఎరువు కన్నా కూడా చాలా బలమైంది అని చెప్పారండి. అందువల్ల నేను అల్లాన్ని ఇలా నాటుకున్నాను. మొలకలు వస్తాయేమని ఎదురు చూస్తున్నాను. ఇది నాటి ఇలా 3 days అవుతుందండి. ఎవరో ఒక ఫ్రెండ్ నాకు పొన్నగన్ స్టెమ్స్ కూడా ఇచ్చారండి. అది వేరే టబ్స్లో సాయిల్ మిక్స్ చేసుకుని పొన్నగన్ స్టెమ్స్ కూడా నాటుకున్నానండి. మాకు ఒక 4 years నుండి గేదెలు ఉన్నాయండి. 4 years నుంచి బాగా మాగిన గేదెల ఎరువు ఉందండి. అది కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక గేదెల కంపోస్ట్ కావాలనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి. మాకు రోడ్డు మీద షాప్ ఉందండి, సాయి హర్షిని స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్. అక్కడ వచ్చి నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు ఎలా అంటే అనేది ప్రైసింగ్ అనేది చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో సాయిల్ మిక్స్ చేయడం అనేది ఇది కరెక్టేనా, మీకు నచ్చిందా? యూట్యూబ్ వీడియో చేసి మన యూట్యూబ్ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా సాయిల్ మిక్స్ చేస్తున్నారు ఏంటనేది చాలా వీడియోస్ చూశానండి నేను. ఆ వీడియోస్ అన్ని చూసి ఒక తెలుగులోనే కాదు, హిందీ, ఇంగ్లీష్, అది ఏ లాంగ్వేజ్ అయినా సరే ఆ లాంగ్వేజ్ మైండ్కి ఎక్కితే చాలే అనుకుని మొత్తం అన్ని రకాలుగాను కిచెన్ కంపోస్ట్, మాన్యూర్ కంపోస్ట్ చూశానండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.